People and their environment are interdependent. A degraded environment results in a degraded quality of life. To help develop this quality of life, a watershed is a stepping stone. A watershed can be defined as the drainage basin or catchment area of a particular stream of water. Watershed development refers to the conservation, regeneration and the judicious use of all the resources, natural as well as human. Implementing and developing a watershed requires a joint effort of the community, NGOs and government organizations. In the past few years, the development of watersheds has seen a steady growth. But the ridge sections of the forest areas have been neglected. The property regimes of revenue and forest lands have created an artificial divide between the forest and non-forest watershed areas. The heavy expenses for treatment of forest lands have constrained watershed development. The implications of this are that the watershed treatment is incomplete as upper reaches of the watershed area are left untreated. కొండ ప్రాంతాలు ఉన్నాయండి ఇక్కడ దాదాపు అయితే వర్షం వచ్చిందంటే డైరెక్ట్ గా వ్యవసాయ భూములకే పారుకుంటూ వస్తుంది. దీని వల్ల సారవంతమైన భూమి అనేది కొట్టుకుపోతుంది. అడవులలో పని జరగలేనప్పుడు మాకు నీళ్లు డైరెక్ట్ చేనులలో వస్తూ కొట్టుకుపోతున్నాయి. To help solve these issues and focus on development, Center for People's Forestry, along with Vasan, undertook a pilot project in 2009 in the 3 watershed areas of Kohinoor B, Setti Adapnoor and Amaikunta of Adilabad division in Andhra Pradesh to develop watersheds in forest fringe areas. వాటర్షెడ్లో ఎత్తైన ప్రదేశం ఫారెస్ట్లో కనుక పనులు జరగకపోతే వాటర్షెడ్లో వ్యాలీ పొజిషన్లో ఉన్నటువంటి రెవెన్యూ ల్యాండ్స్లో వాటర్షెడ్ వర్క్స్ జరిగినా కూడా డిస్టర్బెన్స్ అవుతాయి కాబట్టి సమస్యను సిపిఎఫ్ 2009లో గుర్తించి ఇంటర్ఫేస్ విత్ వాటర్షెడ్స్ ఇన్ ఫారెస్ట్ ఫ్రింజ్ విలేజ్ అనే ప్రాజెక్టు చేస్తున్నాము. The success of the pilot project was achieved by conducting collaborative meetings with Forest Department, NABARD, Rural Development, Agriculture Department, Animal Husbandry, NGOs and the community. ఈ పైలట్ వాటర్షెడ్లోని ఫారెస్ట్ ఏరియాను గుర్తించి మొదటగా మేము లోకల్ ఎన్జిఓ వాసన్ సిపిఎఫ్ ద్వారా విడబ్ల్యూడిసి విఎస్ఎస్ మీటింగ్ని జాయింట్గా ఏర్పాటు చేసి దానిలోని భూములలో ఏ విధమైన వాటర్షెడ్ పనులు అమలు జరుగుతున్నాయో అదే రకమైన పనులు మన అడవుల్లో జరగాలని ఆ మీటింగ్లో చర్చించుకోవడం జరిగింది. దీని తర్వాత మేము డిస్టిక్లోని ఒక కన్వర్జెన్సీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్, నబార్డ్, సిపిఎఫ్, వాసన్ మరియు లోకల్ ఎన్జిఓస్ మరియు కమ్యూనిటీస్ అందరూ అటెండ్ అవ్వడం జరిగింది. కన్వర్జెన్స్ మీటింగ్లో జీవో 385 ఎంఎన్ఆర్జీఎస్ స్కీమ్ ద్వారా వాటర్షెడ్ అభివృద్ధి పనులు ఫారెస్ట్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలని నిర్ణయించడం జరిగింది. ఫీల్డ్ లెవెల్లో ఒక పార్టిసిపేటరీ ప్లాన్ ప్రిపేర్ చేయడం, దానిలోని విఎస్ఎస్, విడబ్ల్యూసి, బీట్ ఆఫీసర్ ద్వారా వాటర్షెడ్ పనులను ఫారెస్ట్లో గుర్తించడం జరిగింది. ప్రతి లెవెల్లో క్షేత్రస్థాయిలోని, జిల్లా స్థాయిలోని, రాష్ట్ర స్థాయిలోని కూడా ఈ పనిచేస్తున్న అన్ని సంస్థలు, ఎన్జిఓ కానీ, గవర్నమెంట్ ఏజెన్సీ, రూరల్ డెవలప్మెంట్ స్టాఫ్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, వాటర్షెడ్ కమిటీలు, వన సంరక్షణ సమితిలు అందరూ కూడా ఒకరితో ఒకరు కలిసి పనిచేస్తే ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళడానికి వీలవుతుందని, ప్రతి దగ్గర ఎటువంటి రివ్యూ మనం చేయాలి, దాన్ని మానిటరింగ్ ఎలా చేయాలి అనే ప్రాసెసెస్ అన్నీ కూడా అందరూ కలిసి చర్చించి నిర్ణయించడం జరిగింది. Developing watershed projects in the ridge portion is important as they are highly beneficial. The agricultural lands turn out to be more fertile, the groundwater levels increase, and they help the general ecosystem. ఎక్కడైతే అటవీ ప్రాంతాల్లో భూమి మరియు నీరు భూసార పరిరక్షణ కార్యక్రమాలు చేశారో వాటికి దిగువ ఉన్నటువంటి వ్యవసాయ భూముల్లో బోరుల్లో కానీ బావుల్లో కానీ నీటి స్థాయి పెరగడము,
అంతేకాకుండా వారు గతంలో కేవలం ఒక పంట కూడా సరిగా పండించలేని పరిస్థితుల నుంచి ఇప్పుడు 2 పంటలు కూడా పండించేటువంటి పరిస్థితులకి రావడం జరిగింది. ఇటువంటి పద్ధతుల్లో మనము భూమి మరియు నీటి సంరక్షణ కార్యక్రమాలు చేసినట్టయితే ప్రజల యొక్క జీవన స్థితిగతులు మెరుగుపడడానికి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనకు పనులు జరుగుతున్నాయి వాటర్ సైడ్లో, దాంట్లో మనకు నీళ్ళు ఆకుతున్నాయి. మేము చేనులకు కూడా ఉత్పత్తి బాగా పెరుగుతున్నది. మేము 2వ పంట కూడా తీస్తున్నాం. బతలకా మితికి నాలి కాస్తాం, కుంట బండకట్ట వాడతాం. అద్దు ఏ రాప్సే మా బావుకునికి వాता मला वाटर साइड ना बेहेंकी काम वाती के मला के नाली काचतो कुंटा काचतो बंडकट्टा वाड़तो इंदके मावा बाవుకునే ఏ రాప్సే వాता నిందికి మాల్దున్ చొకొడ్ మంత మా మాల్గి చొకొడ్ దిసా అంత పంట మొదలు బెహే వస్తుంది పిరివాగా కాదు పొచ్చి ಹೊಡಿಂದು పంటకే బీజగే పోంದು బీజ పోసి సప బూడే ಹೊಡಿಂದು ಹಿಂಗೆ ಕಟ್ಟ ವಾರ್ತ ಕಾಳಕಿ ಬೀಜ ಉಂಡೆ ಮನ ಅಂತ ಮಾಲುಂಡೆ ಜರ ರಸೂರು ತೇದ ಅಂತ ಜರ ಸೇನ್ಗೆ ಜರ ಚೊಕೊಡ್ ಸುಟ್ಕಿ ಅಂತ ಕಟ್ಟ ಮಾಡ್ದ ಕಾಳಕಿ రెండు ఒక పంట పైస అంత రబీ పంట ఉండే పైస అంత మళ్ళీ ఇంకే పునస పంట ఉండే ఇక్కితే మళ్ళీ కాపోస్ జొన్న తూరి నెరడ పెసల్ మక్కెంగెరే 2-3 పంటగా అంత ఇంకా జరేసి ఒక టమాటా అది లాభం అంతా. అడవి ప్రాంతం నుంచి చేస్తూ వస్తేనే కింద భూమి మనకు లాభం అవుతున్నాయి, పంటలు కూడా బాగా వస్తాయి. అందుకోసమే అడవి ప్రాంతం నుంచి కింది భాగం దాకా చేస్తాం. ఫారెస్ట్ వాళ్ళు వాటర్ సైడ్ వాళ్ళు ఇప్పుడు కలిసి ఇప్పుడు పని చేస్తున్నారు. ఒకరికొకరు చూసుకొని ఇప్పుడు కింద చేను వాళ్ళు కూడా ఇప్పుడు మంచిగా దిగుబడి వస్తున్నాయి, 2 పంటలు వెళ్తున్నాయి. There can be no sustainable natural resource management without the participation of all the stakeholders in an active manner. The mutual collaboration of the community with the project implementing agencies, NGOs, Forest Department and the Line Department can accomplish the mission to create an improved environment so that all can benefit from it. పైలట్ చేయడం ద్వారా చాలా విషయాలు స్పష్టంగా మనకి తెలిసాయి. ముఖ్యంగా ప్రణాళిక ఎలా తయారు చేయాలి, గ్రామ ప్రాంతాల్లో ఉన్న కమిటీ సభ్యులు, వాటర్ షెడ్ కమిటీ కానివ్వండి, వన సంరక్షణ సమితులు కానివ్వండి, కలిసి ఏ విధంగా ప్రణాళిక చేస్తారు, దాన్ని ఏ విధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మంజూరీ ఇస్తారు, దానికి నిధులు ఎక్కడి నుంచి వస్తాయి, ఈ రకమైన విషయాలు ప్రాక్టికల్గా చేయాల్సిన విషయాలన్నిటి గురించి ఈ పైలట్ ద్వారా చాలా స్పష్టత వచ్చింది. ఇది ఒక పైలట్ ద్వారా పూర్తయ్యే విషయం కాదు. ఇది జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, ఇంకా దేశ స్థాయిలో కూడా దీనికి సంబంధించిన ప్రయత్నాలు జరగాలి. అటవీ శాఖకు సంబంధించిన భూములలో కూడా మనకి వాటర్ షెడ్ ట్రీట్మెంట్ జరగాలి అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ నుంచి రాష్ట్ర అటవీ శాఖలకి ఇన్స్ట్రక్షన్స్ వెళ్తే ఈ యొక్క పథకం గురించి, పథకం ఆవశ్యకత, ఇందులో అటవీ శాఖ ఎలాంటి పాత్ర వహించాలి అన్న దానిపైన మనకి ఎఫెక్టివ్గా ఇంప్లిమెంటేషన్ జరిగే అవకాశం ఉంటుందని మేము సలహా ఇవ్వడం జరిగింది. కొన్ని చోట్ల అటవీ శాఖ నుంచి వారు ముందుకు రాకపోవచ్చు, సంబంధిత మినిస్ట్రీ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వెళ్తే వారు ప్రోయాక్టివ్గా మనతో కలిసి పనిచేయడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో అలా చెప్పడం జరిగింది. అలాగే మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్లోని ఈ 2 డిపార్ట్మెంట్స్ మధ్య కూడా సమన్వయ లోపం లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అటవీ ప్రాంతం మొత్తం ట్రీట్మెంట్ చేయాలంటే మనకు IWMP నిధులు సరిపోవు, దానికి NREGS నిధులపైన ఆధారపడాల్సిన అవసరం ఉంది. అటవీ శాఖ దగ్గర కూడా పూర్తిగా సరిపడా నిధులు లేకపోవచ్చు. కనుక చాలా సమన్వయంతో ఈ నిధులు ఒకటి, పాలసీ ఒకటి, 2 ముఖ్యం. పాలసీ అనేది మనము ఏర్పాటు చేసుకుంటే, ఒక స్ట్రాటజీ అనుకుంటే, నిధులు సంబంధిత డిపార్ట్మెంట్స్లోని వివిధ పథకాల నుంచి పూల్ చేసుకుని దాన్ని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. It is essential to implement a concrete treatment plan to avoid negative impacts on the environment and human habitation.